అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చింది, చాలామంది జేఈఈ మెయిన్స్ రాశారు, మంచి స్కోర్లు కూడా తెచ్చుకున్నారు. కొంతమందికి మంచి స్కోర్ రాకపోవచ్చు. మరి ఎవరైతే మంచి స్కోర్ రాలేదు అనుకుంటున్నారో జేఈఈ మెయిన్స్లో, వారి కోసం కూడా చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి విజ్ఞాన్ యూనివర్సిటీ. ఏదైతే గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీ ఉందో, ఈ యొక్క గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీ కూడా ఒక మంచి ఆప్షను. ఈ విజ్ఞాన్ యూనివర్సిటీకి గుంటూరులో ఒకటి, అలాగే హైదరాబాద్లో ఒకటి బ్రాంచ్ కూడా ఉంది. కాబట్టి ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యూనివర్సిటీని కూడా ఒక ఆల్టర్నేటివ్గా పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు నిన్న ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఏదైతే వీసాట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారో, అడ్మిషన్ టెస్టు, దానికి సంబంధించి నిన్న వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి. ఎవరైతే వీసాట్ ఎగ్జామ్ రాశారో వీళ్ళందరూ కూడా నిన్న వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిజల్ట్స్ని ఒకసారి చూసుకుంటే, మీకు కానీ వీసాట్లో 1 నుంచి 50 లోపు ర్యాంక్ అని వస్తే వాళ్ళకి విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు 50% ఫీజు కన్సెషన్ ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ 51 నుంచి 2200 లోపు ర్యాంక్ అని వస్తే వాళ్ళకి 25% ఫీజు కన్సెషన్ ఉంటుంది. అలాగే 2001 నుంచి 2000 లోపు ర్యాంక్, 200 నుంచి 2000 లోపు ర్యాంక్ అని వస్తే వాళ్ళకి 10% ఫీజు కన్సెషన్ ఉంటుంది. ఇది కంటిన్యూగా 4 సంవత్సరాలు కూడా విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తామని ప్రకటించారు. నాకు తెలిసి చాలా వరకు జేఈఈ మెయిన్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఈ వీసాట్ రాస్తే వాళ్ళకి మంచి ర్యాంకే వచ్చే ఉంటుంది. మరి ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రాస్తుంటారు, వాళ్ళకు కూడా ఇది ఒకసారి చూసుకుంటే మంచి ర్యాంకే వచ్చి ఉంటుంది. ఈ 2000 లోపు లేదా 2000 లోపు ర్యాంక్ వస్తే వీళ్ళు ఫీజు కన్సెషన్ ఇస్తున్నారు. తర్వాత మనం అనుకున్న బ్రాంచ్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక విషయాన్ని విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. రెండో విషయం ఏంటి అంటే, ఒకవేళ వీసాట్ రాయకుండా కూడా వీళ్ళు జేఈఈ మెయిన్స్ ద్వారా, ఎంసెట్ ద్వారా, ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా కూడా వీళ్ళు అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది బీటెక్ కోర్సుకు సంబంధించి. మరి విజ్ఞాన్ యూనివర్సిటీ తెలుగు 2 రాష్ట్రాల వాళ్ళకి కూడా అందుబాటులో ఉన్నటువంటి యూనివర్సిటీ కాబట్టి మీరు ఇది ఒక ఆప్షన్గా దీన్ని కూడా చూడండి. జేఈఈ మెయిన్స్లో మంచి స్కోర్ రాని వాళ్ళు, మనము ప్రైవేట్ యూనివర్సిటీలో వెళ్ళాలి, మా పిల్లలు దూరంగా జాయిన్ చేయడం కష్టము అనుకున్నప్పుడు 2 రాష్ట్రాల్లో, హైదరాబాద్లో క్యాంపస్ ఉంది, గుంటూరులో క్యాంపస్ ఉంది. 2 రాష్ట్రాల వాళ్ళకి కూడా ఇది అనుకూలమైనటువంటి యూనివర్సిటీ. ఇక్కడ చదివితే కూడా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు, మంచి ప్లేస్మెంట్స్ కూడా దొరుకుతున్నాయి. గత హిస్టరీని చూస్తే బాగానే అనిపిస్తుంది విజ్ఞాన్ యూనివర్సిటీ. కాబట్టి ఇది ఒకటి, అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టండి. ఒకవేళ ఫేజ్ 1 మేము రాయలేకపోయాము, అప్పుడు జేఈఈ మెయిన్స్ మీద వేరే కారణాలతో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏదో ఒక కోర్స్ అయితే జాయిన్ అవ్వాలి కాబట్టి, ఏదో ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి కాబట్టి విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు వీసాట్ ఫేజ్ 2 కూడా వాళ్ళు కండక్ట్ చేయడానికి ఈ నెల 13 నుంచి 30వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది అప్లై చేసుకొని వీసాట్ ఫేజ్ 2 కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా మంచి ర్యాంక్ వస్తే కూడా విజ్ఞాన్ యూనివర్సిటీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్కి సంబంధించి ఫీజు గురించి మనం ఫీజు స్ట్రక్చర్ చూస్తే, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే సిఎస్సి సైబర్ సెక్యూరిటీ కానీ, లేకపోతే సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ కానీ, ఇట్లాంటి బ్రాంచెస్, డేటా సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఈ బ్రాంచెస్కి వీళ్ళు కేటగిరీ ఏ, కేటగిరీ బి 2 రకాలుగా ఫీజు ఉంటుంది. కేటగిరీ ఏ వాళ్ళకి ట్యూషన్ ఫీజుతో పాటు, అడ్మిషన్ ఫీజుతో పాటు ట్యూషన్ ఫీజు 2,60,000. అలాగే కేటగిరీ బి వాళ్ళకి అడ్మిషన్ ఫీజు 20,000తో పాటు 3,60,000 ఉంటుంది అంటున్నారు. అసలు కేటగిరీ ఏ అంటే ఏంటి, కేటగిరీ బి అంటే ఏంటి? కేటగిరీ ఏ అంటే ఎవరైతే అడ్మిషన్స్ వీసాట్ ద్వారా, అంటే వాళ్ళు కండక్ట్ చేసినటువంటి వీసాట్ ఎంట్రన్స్ ద్వారా కానీ, ఎంసెట్ ద్వారా కానీ, జేఈఈ మెయిన్స్ లేదా అడ్వాన్స్ ద్వారా వచ్చిన ర్యాంక్ ద్వారా ఇక్కడ కానీ అడ్మిషన్ కానీ పొందితే వాళ్ళు కేటగిరీ ఏలోకి వస్తారు. వాళ్ళకి ఫీజు 2,60,000 ఉంటుంది. లేదు కేటగిరీ బిలో అంటే ఏంటంటే, ఎవరైతే ఇంటర్మీడియట్లో 60% అగ్రిగేట్ మార్క్స్ వస్తాయో, మరి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయకుండా మనము ఈ యొక్క విజ్ఞాన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే కేటగిరీ బిలోకి వస్తారు. వాళ్ళకి ఫీజు 3,60,000 వరకు ఉంటుంది. ఇది కేటగిరీ ఏ, కేటగిరీ బి. కాబట్టి మీ అందరూ కూడా ఈ విజ్ఞాన్ యూనివర్సిటీ గురించి ఒక ఆప్షన్గా ఆలోచించుకోండి. ఇది కూడా చాలా తెలుగు 2 రాష్ట్రాలకి అనుకూలమైనటువంటి యూనివర్సిటీ. కాబట్టి దీని గురించి మీ అందరికీ కూడా ఇంకా డీటెయిల్స్ కావాలంటే మరొక వీడియోలో చెప్తాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.